హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఫ్రెండ్స్, ఎక్కువ మ్యాటర్ ఉంది కాబట్టి నేను కొంచెం చిన్నగా రాసిన. ఫ్రెండ్స్, మీరు చూసి కొంచెం జూమ్ చేసుకొని చూసుకోండి, లేకపోతే మ్యాటర్ ఎక్కువ చెప్పేదానికి కుదరదు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, డోంట్ స్కిప్ దిస్ వీడియో. డైలీ వీడియోస్ చేస్తానే ఉంటాను నేను. ఓకే, కొంచెం లాంగ్ అయినా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కంపెనీస్ గురించి, మీకు చాలా ఐడియా వస్తుంది బిగినర్స్ అయితే. అందుకు కంటిన్యూగా చూడండి, లేకపోతే మిస్ అవుతారు మీరే. చూసి నేర్చుకోవచ్చు మీరు మొత్తం కంపెనీస్లో ఏం జరుగుతూ ఉంది, ఏం ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి, ఏం ఫ్రాడ్ జరుగుతూ ఉంది, ఏ కంపెనీ ఎట్లుంది, మొత్తం డీటెయిల్స్ డైలీ వీడియోలో ఎక్కువ మ్యాటర్ నేను మీకు చెప్తానే ఉంటా. అందుకే కొంచెం చిన్నగా రాస్తున్నాను, పట్టదు కాబట్టి కొంచెం చిన్న సైజు రాస్తున్నాను నేను. మీరు జూమ్ చేసుకొని యూట్యూబ్లో చూసుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్స్. Okay friends, disclaimer friends, all the videos in my channel are only for educational purposes. I don't make any stock recommendations, hence I am not responsible for any of your profit or loss under any circumstances. Okay friends. ఫ్రెండ్స్, నిఫ్టీ 50 ఈరోజు 24,167 వద్ద నిలిచింది. 41 పాయింట్స్ పెరిగింది ఈరోజు, ప్లస్ 0.17% పెరిగింది. ఫ్రెండ్స్, కొంచెం పెద్దదైన వీడియో కంటిన్యూగా చూడండి, నేను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ 50 24,167, 41 పాయింట్స్ పెరిగి 0.17% పెరిగింది. ఓకే, సెన్సెక్స్ వచ్చి 79,595 వద్ద నిలిచింది. 187 పాయింట్స్ పెరిగింది. 187 పాయింట్స్ పెరిగింది, 0.24% పెరిగింది సెన్సెక్స్. నిఫ్టీ బ్యాంక్ వచ్చి 55,647 వద్ద నిలిచింది. 342 పాయింట్స్ పెరిగింది, ప్లస్ 0.62% పెరిగింది. ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ బ్యాంక్ ఈరోజు కానీ వరుసగా 5 సెషన్స్లో వరుసగా స్టాక్ మార్కెట్స్ పెరిగినాయి, వరుసగా 5 days. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చి ప్లస్ 0.78%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వచ్చి 0.73%. ఓకే, ఇండియా విక్స్ వచ్చి 15.23% ఫ్రెండ్స్. ఇండియా విక్స్ వచ్చి నిఫ్టీ వచ్చి 24,293 దగ్గర జరుగుతూ ఉంది, ఇంకా లైవ్లో నడుస్తూ ఉంది. 116 పాయింట్స్ పెరిగి ఉండింది నేను వీడియో తీసే టయానికి, ప్లస్ 0.48% పెరిగి ఉంది. ఓకే, డౌ జోన్స్ ఫ్యూచర్స్ కానీ పాజిటివ్లో నడుస్తున్నాయి, ప్లస్ 1.75% పెరిగి ఉండింది నేను వీడియో తీసే టయానికి. బ్రెంట్ క్రూడ్ వచ్చి $67.12 పర్ బ్యారెల్. ఓకే ఓకే, $67.12 US డాలర్ పర్ బ్యారెల్, ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ వచ్చి. యూఎస్డి ఐఎన్ఆర్తో చూసుకుంటే మన రూపాయి వాల్యూ $85.20 ఉంది. ఓకే, $85.20 డాలర్తో పోలిస్తే మన ఇండియన్ రూపీ. సెక్టార్ పర్ఫార్మెన్స్ వస్తే టాప్లో రియాలిటీ సెక్టార్ నిలిచింది ఫ్రెండ్స్, 2.42% పెరిగింది. రియల్ ఎస్టేట్ స్టాక్స్ పెరిగినాయి. ఎఫ్ఎంసీజీ కానీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటే మనం వాడే వస్తువులు, కాల్గేట్ కానీ, నెస్లే, డాబర్ ఇట్లాంటివన్నీ పెరిగినాయి. ఓకే, బ్రిటానియా ఇట్లాంటి కంపెనీలన్నీ, హెచ్యుఎల్ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, ఇవన్నీ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ పెరిగినాయి ఫ్రెండ్స్, 1.89%. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1.50% పెరిగింది. ఇంకా ఐటీ సెక్టర్ వస్తే తగ్గింది ఫ్రెండ్స్, 0.57% తగ్గింది ఈరోజు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ 0.49% తగ్గినాయి. ఐటీ, ఇన్ఫ్రా తగ్గినాయి. ఇంకా ఎక్కువ వేరేటి తగ్గినాయి, మెయిన్ ఇవి తగ్గినాయి ఎక్కువ, ఇవి ఎక్కువ పెరిగినాయి, రియాలిటీ, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్. ఓకే, ఇంకా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో వచ్చి 1,657 స్టాక్స్ పెరిగితే 938 స్టాక్స్ తగ్గినాయి. అంటే ఒక స్టాక్ తగ్గితే 1.7 స్టాక్స్ పెరిగినాయి, అంటే దగ్గర 2 స్టాక్స్. ఒక స్టాక్ తగ్గితే దగ్గర 2 స్టాక్స్ పెరిగినాయి. ఓకే, బాగానే ఉంది అడ్వాన్స్ డిక్లైన్ రేషియో. కానీ ఎఫ్ఐడిఐ డేటా వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజుదే. 1,290 కోట్లకు ఎఫ్ఐఐస్ కొన్నారు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మనోళ్ళు 855 కోట్లకు అమ్మిండ్రు.
అమ్మితే 855 కోట్లకు మనోళ్ళు మ్యూచువల్ ఫండ్స్ డిఐఎస్ అమ్మితే ఎఫ్ఐఎస్ ఫారినర్స్ 1290 కోట్లకు కొన్నారు. 1290 కోట్లకు కొన్నారు. అంటే 5 days వరుసగా ఎఫ్ఐఎస్ బై చేసిండ్రు, కొన్నారు. 5 days వరుసగా మన ఇండియన్ మార్కెట్లో వరుసగా కొన్నారు. ఇంతకుముందు సెల్ చేస్తా పోతా అన్నారు. చాలా లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు అట్లా సెల్ చేశారు ఇంతకుముందు 7-8 నెలల్లో, ఓకే, ఈ సంవత్సరంలో. ఇప్పుడు వరుసగా 5 days నుంచి కొంటానే ఉన్నారు. ఓకే, టాప్ గెయినర్స్ వచ్చి స్టాక్స్లో ఐటీసీ ప్లస్ 2.54% పెరిగింది. ఐటీసీ హిందుస్థాన్ యూనిలివర్ 2.03% పెరిగింది. M&M మహీంద్రా అండ్ మహీంద్రా 1.92% పెరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.80% పెరిగింది ఫ్రెండ్స్. ఇండస్ ఇండ్ బ్యాంక్ వచ్చి 4.91% పెరిగింది. పవర్ గ్రిడ్ వచ్చి 2.33% పెరిగింది. హీరో మోటో కార్ప్ వచ్చి 2.13% పెరిగింది. ఇవి తగ్గినాయి ఫ్రెండ్స్, ఇవి సారీ. టాప్ గెయినర్స్ ఐటీసీ, హెచ్యుఎల్, M&M, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగినాయి. ఇవి 2.54, 2.03, 1.92, 1.80. ఇవి టాప్ లూజర్స్. ఇవి ఇండస్ ఇండ్ బ్యాంక్ 4.91% తగ్గింది ఫ్రెండ్స్. పవర్ గ్రిడ్ 2.33% తగ్గింది. హీరో మోటో కార్ప్ 2.13% తగ్గింది. ఇన్ఫోసిస్ 1.94% తగ్గింది. ఓకే, ఇది డేటా జరిగింది మార్కెట్లో. ఇంకా న్యూస్ చూస్తే మనము ఆల్ఫాబెట్ అంటే గూగుల్ కదా, ఆల్ఫాబెట్ అంటే గూగుల్. ఇప్పుడు గూగుల్ అని మార్చుకునింది చాలా రోజుల నుంచి. ముందు దీని పేరు ఆల్ఫాబెట్, గూగుల్ పేరు. ఆల్ఫాబెట్ ఈజ్ ప్లానింగ్ టు షిఫ్ట్ సమ్ గూగుల్ పిక్సెల్ ప్రొడక్షన్ ఫ్రమ్ వియత్నాం టు ఇండియా. Recent reports indicated Apple is planning to expand its iPhone manufacturing operations in India. Okay, Alphabet గూగుల్ పిక్సెల్ మొబైల్ ఉంది కదా ఫ్రెండ్స్, అది గూగుల్ పిక్సెల్, అది మ్యానుఫ్యాక్చరింగ్ కోసము గూగుల్ పిక్సెల్ మొబైల్ ఫోన్ కోసం ప్రొడక్షన్ కోసము వియత్నాం నుంచి ఇండియాకి షిఫ్ట్ అవుతా ఉంది. వియత్నాంలో ఎక్కువ ట్యాక్స్ వేసిండు ట్రంప్ గారు యుఎస్లో. వీళ్ళకు వియత్నాంకు ఎక్కువ వేసిండు ఇండియా కంటే. అందుకు ఇండియాలో కొంచెం తక్కువ కాబట్టి ఇండియాలో 26%, వాళ్ళకు కొంచెం 30% పైన ఉంది వియత్నాంకు. అందుకు ఇండియాలో ట్యాక్స్ తక్కువ కాబట్టి కొన్ని మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇండియాకు షిఫ్ట్ అవుతా ఉన్నాయి. చైనా నుంచి ప్లస్ వియత్నాం నుంచి, ఇంకా వేరే కంట్రీస్ నుంచి. ఇప్పుడు ఆల్ఫాబెట్ గూగుల్ పిక్సెల్ కంపెనీ వియత్నాం నుంచి ఇండియాకు షిఫ్ట్ అవుతా ఉంది. ప్రీవియస్లీ ఇంతకు ముందు చెప్పాను కదా, యాపిల్ కానీ ఇండియాకు షిఫ్ట్ అయిందని. చైనా రీసెంట్ రిపోర్ట్స్ ఇండికేటెడ్ యాపిల్ ఈజ్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఐఫోన్, ఇది గూగుల్ పిక్సెల్ ఇది. ఓకే, గూగుల్ ఆల్ఫాబెట్ ఐఫోన్. ఇప్పుడు రీసెంట్గా రిపోర్ట్స్ యాపిల్ ఉన్న కంపెనీ ఐఫోన్, ఇది ప్లానింగ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా. ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో. ఓకే, ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసే ప్లాన్లో ఉంది, స్టార్ట్ చేస్తున్నారు. వేర్ యుఎస్ టారిఫ్స్ ఆర్ లోయర్ దాన్ ఆన్ చైనా అండ్ వియత్నాం. చైనా కంటే వియత్నాం కంటే మన ఇండియాకు ట్యాక్స్ తక్కువ కాబట్టి లోయర్ దాన్ ఆన్ చైనా అండ్ వియత్నాం. ఓకే, అందుకు ఫ్రెండ్స్ మన ఇండియాకు వస్తున్నాయి కంపెనీస్ అన్ని. అది బెనిఫిట్ మన కంట్రీకి, మన ఇండియాకు, ప్లస్ స్టాక్ మార్కెట్కు, మన ఎకానమీకి మంచిది ఇట్లా కంపెనీస్ అన్ని మన ఇండియాకు వస్తే. ఓకే, ఆ బెనిఫిట్ ఎవరు తీసుకుంటా ఉన్నారంటే డిక్సన్ టెక్నాలజీస్ ఉంది కదా కంపెనీ, డిక్సన్ టెక్నాలజీస్. అది మనకు వీళ్ళకి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది గూగుల్ పిక్సెల్. ఫాక్స్కాన్ తెలుసు కదా మీకు, ఐఫోన్స్ తయారు చేస్తుంది ఇండియాలో ఫాక్స్కాన్ కంపెనీ. డిక్సన్కు అది బెనిఫిట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి ఆ కంపెనీ బాగా పెరుగుతుంది, డిక్సన్ టెక్నాలజీస్. ఫ్రెండ్స్, గోల్డ్ ప్రైసెస్ హిట్ రికార్డ్ హై. ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ రికార్డ్ హైలో ఉన్నాయి. ఓకే, రికార్డ్ హైలో ఉన్నాయి. అందుకు టైటాన్ చూసుకోండి ఇన్వెస్ట్ చేసేదానికి, లేకపోతే పీసీ జ్యువెలర్ అంత వద్దు, కొంచెం ఫండమెంటల్స్ బాగాలేవు. కళ్యాణ్ జ్యువెలర్స్ బాగానే ఉన్నాయి ఫండమెంటల్స్.
రాజేష్ ఎక్స్పోర్ట్స్ కానీ అంతగా వద్దు. ఇవి కాన్సన్ట్రేషన్ చేయండి. కళ్యాణ్ జ్యువెలర్స్, టైటన్ మంచి కంపెనీస్ ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ జ్యువెలరీ కంపెనీస్. ఇంకా ఉండే సెంకో గోల్డ్, అట్లా సెంకో గోల్డ్ లేటెస్ట్గా 2 years అయింది వచ్చి స్టాక్ మార్కెట్లోకి. సెంకో గోల్డ్ అది కానీ గోల్డ్ కంపెనీనే అది, జ్యువెలరీ కంపెనీ. ఇప్పుడు హెచ్సిఎల్ టెక్ ఉంది కదా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే, రిజల్ట్స్ వచ్చినాయి. ప్రాఫిట్ రైజెస్ 8%. ప్రాఫిట్ రైజెస్ 8% ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్లో 4,307 కోట్లకు పెరిగింది ప్రాఫిట్. రెవెన్యూ అయితే రోజు 6% పెరిగింది రెవెన్యూ కానీ ఇయర్ ఆన్ ఇయర్లో 30,246 కోట్లకు. బోర్డు డిక్లేర్డ్ ఇంటీరియం డివిడెండ్ ఇస్తారు వడ్డీలాగా. ప్రాఫిట్స్ వస్తాయి కంపెనీకు. హెచ్సిఎల్ టెక్ 18 రూపాయలు పర్ షేర్ డివిడెండ్ డిక్లేర్ చేసింది. ఓకే, 18 రూపాయలు పర్ షేర్, ఒక షేర్కు 18 రూపాయలు. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూస్తూనే ఉండండి, లేకపోతే నష్టపోతారు. నేను కరెంట్ జరిగింది, లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, చూస్తూనే ఉండండి. చాలా నాలెడ్జ్ వస్తుంది మీకు. నా రీసెంట్ వీడియోస్ అన్నీ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇంత కష్టపడి మీకు న్యూస్ మీకు తెలుపుతా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మీకు న్యూస్ రాదు. లైక్ చేయకుంటే చాలా మందికి తెలీదు. కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. షేర్ చేయండి వీడియో, చాలా మందికి తెలుస్తుంది. డైలీ ఒక వీడియో చేస్తాను నేను, ఒకటి లేకపోతే 2 ఇంపార్టెంట్ న్యూస్ ఉంటుంది కంపెనీస్ది. ఫ్రెషర్స్, మీకు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే స్టాక్ మార్కెట్కు మొత్తం నేర్చుకోవచ్చు దీంట్లో, ఏ కంపెనీలో ఏం జరుగుతూ ఉందని. స్కిప్ చేయొద్దు, మొత్తం వీడియో ఎక్కువ ఉన్నాయి కానీ చూడండి ఫ్రెండ్స్. ఎక్కువ మ్యాటర్ గ్యాదర్ చేస్తాను నేను, ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటా, అందుకే చిన్నగా రాసిన నేను. జూమ్ చేసుకొని చూసుకోండి మీరు, జూమ్ చేసుకొని చూసుకోండి వీడియో, చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, సిమెంట్ ప్రైసెస్ టు గ్రో అప్ టు 4%. సిమెంట్ ప్రైసెస్ ఉన్నాయి కదా, అవి పెరుగుతాయి ఇప్పుడు అని లేటెస్ట్ రిపోర్ట్. సిమెంట్ కంపెనీ స్టాక్స్ పెరగవచ్చు ఇప్పుడు అని ఎనలిస్టులు చెప్తా ఉన్నారు. సిమెంట్ ప్రైసెస్ టు గ్రో అప్ టు 4% వరకు ఇన్ FY26 ఇప్పుడు పెరుగుతాయి అని, 4% వరకు. డిమాండ్ రైజ్ 7% వరకు డిమాండ్ రైజ్ కావచ్చు అని రేటింగ్ ఏజెన్సీ అండ్ అనలిటికల్ ఫర్మ్ క్రిసిల్ ఉంది కదా, క్రిసిల్ ఇది మంచి ఎనాలిటిక్స్ సంస్థ, ఇది అనలిటికల్ ఫర్మ్. ఇది రేటింగ్ ఇస్తూ ఉంటుంది కంపెనీలు ఎట్లాంటివి మంచివా లేదా ఫ్రాడ్ జరుగుతూ ఉందా ఏమన్నా ఉంటే చెక్ చేస్తూ ఉంటాయి. క్రిసిల్ మంచిది. సిమెంట్ ప్రైసెస్ పెరగవచ్చు, కన్నేయండి సిమెంట్ స్టాక్స్ మీద, చూసి తగ్గినవి కొనుక్కోండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్, నాట్ ఇదంతా న్యూస్. ఎనలిస్టులు చెప్పింది న్యూస్ వచ్చింది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు తెలిసేదానికి, ఏ కంపెనీలో ఏం జరిగేది. ఓకే, అందుకు ఇది రికమెండేషన్ కాదు. ఇది అట్లంటే 1000 కంపెనీలు మీరు ఇన్వెస్ట్ చేసుకోలేరు. ఎట్లా చేసుకుంటారు చూసి మీ ఆడిటర్ను కలిసి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, లేకపోతే మీరు ఫండమెంటల్స్ నేర్చుకొని కొన్ని కంపెనీలలో మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, ఎయిర్టెల్ లేకపోతే ఏదైనా ఫ్రాడ్ జరిగితే నేను చెప్తే మీరు వింటే మీకు తెలుస్తుంది. ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయరు మీరు, లేకపోతే ఇన్వెస్ట్ చేసేస్తారు, లాస్ అవుతారు. నేను జరిగింది చెప్తా ఫ్రాంక్గా. కంపెనీస్లో ఫ్రాడ్ జరిగిందా, మంచి లాభాలు వస్తున్నాయా, రెవెన్యూ పెరుగుతూ ఉందా, ప్రాఫిట్ ఎట్లుంది, మొత్తము ROE ఎట్లుంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఇంకా క్వార్టర్లీ రిజల్ట్స్ అవన్నీ చెప్తా ఉంటాయి, యాన్యువల్ రిజల్ట్స్. ఓకే, అదంతా చూసి మీకు ఐడియా వస్తుంది, ఇన్వెస్ట్ చేసుకోండి. ఎయిర్టెల్ అండ్ ఇట్స్ యూనిట్ భర్తీ హెక్సాకామ్ ఉంది కదా, ఎయిర్టెల్ భర్తీ హెక్సాకామ్ హ్యావ్ సైన్డ్ అగ్రిమెంట్స్ విత్ అదానీ డాటా నెట్వర్క్స్. అదానీ కంపెనీస్ వల్ల డాటా నెట్వర్క్ అదానీది, దాంతో ఎయిర్టెల్ అండ్ భర్తీ హెక్సాకామ్, ఎయిర్టెల్ కంపెనీ భర్తీ హెక్సాకామ్ కానీ ఎయిర్టెల్ భర్తీ హెక్సాకామ్ రెండు కలిసి అగ్రిమెంట్ చేసుకున్నాయి అదానీ డాటా నెట్వర్క్ టు అక్వైర్ రైట్స్ టు యూజ్ 400 MHz ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఫ్రెండ్స్.
400 మెగా హెడ్జ్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ కోసం అక్రాస్ 6 సర్కిల్స్ ఇంక్లూడింగ్ 6 సర్కిల్స్లో ఇంక్లూడింగ్ గుజరాత్, ముంబై, ఆంధ్రప్రదేశ్. ఓకే, గుజరాత్, ముంబై, ఆంధ్రప్రదేశ్ సర్కిల్స్ కోసం స్పెక్ట్రమ్ రైట్స్ ఎయిర్టెల్ అగ్రిమెంట్ చేసుకుంది స్పెక్ట్రమ్ రైట్స్ కోసం. ఓకే, 400 మెగాహెర్ట్జ్ హై ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్. ఓకే, IndusInd బ్యాంక్ క్లారిఫైస్ నో ఫారెన్సిక్ ఆడిట్ బై IndusInd బ్యాంక్లో ఫ్రాడ్ జరిగింది కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు. తర్వాత కొన్ని రోజులు స్టాక్ పడింది, తర్వాత పెరిగింది, మళ్ళీ ఈరోజు 4% పైన తగ్గింది ఫ్రెండ్స్ ఈరోజు. కానీ ఎందుకంటే ఒక న్యూస్ సర్క్యులేట్ అయింది, ఫారెన్సిక్ ఆడిట్ సెకండ్ ఫారెన్సిక్ ఆడిట్ బై ఎంక్వైరీ మళ్ళా చేస్తారనేసి, ఫారెన్సిక్ ఆడిట్ బై ఈవై ఓకే ద్వారా చేస్తారనేసి రెండోసారి, ఆల్రెడీ ఒకసారి అయిపోయింది, కనుక్కున్నారు ఎంత ఫ్రాడ్ జరిగిందో, 2,500 కోట్ల వరకు ఫ్రాడ్ అని మళ్ళా పెరిగింది కంపెనీ. మళ్ళా రెండోసారి ఫారెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తారనేసి న్యూస్ వస్తే IndusInd బ్యాంక్ క్లారిఫై ఇచ్చింది, నో ఫారెన్సిక్ ఆడిట్ బై ఈవై సెకండ్ టైం. బ్యాంక్స్ ఇంటర్నల్ డిపార్ట్మెంట్ రివ్యూయింగ్ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ ఎంక్వైరీ చేస్తా ఉంది. సెకండ్ ఫారెన్సిక్ ఆడిట్ ఏం జరగలేదు, నో సెకండ్ ఫారెన్సిక్ ఆడిట్. ఓకే, IndusInd బ్యాంక్ది ఇది. ఓకే, IndusInd బ్యాంక్ది నో ఫారెన్సిక్ ఆడిట్, అందుకు కొంచెం పాజిటివ్ అంటే మామూలు నో సెకండ్ ఫారెన్సిక్ ఆడిట్. ఓకే, అది ఎయిర్టెల్ గెయిన్డ్ 4.7 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఇన్ జనవరిలో. ఎయిర్టెల్ 4.7 మిలియన్ యాక్టివ్ యూజర్స్ను రాబట్టుకునింది జనవరిలో. ఎయిర్టెల్ 4.7 మిలియన్ యాక్టివ్ యూజర్స్ను, ఎక్కువ జియో కంటే. జియో అయితే జియోస్ మోడెస్ట్ 0.01 మిలియన్ యాడ్ అయింది జియోకు 0.01 మిలియన్ సబ్స్క్రైబర్స్ యాడ్ అయితే యాక్టివ్ యూజర్స్ కొత్తగా. ఎయిర్టెల్ 4.7 మిలియన్. ఓకే, చాలా గెయిన్ అయ్యిండ్రు, న్యూ కస్టమర్స్ వచ్చిండ్రు ఎయిర్టెల్కు జనవరిలో. వైల్ వొడాఫోన్ ఐడియా ఉంది కదా, ఇంకా వొడాఫోన్ ఐడియాకు లాస్ట్ అనదర్ 0.7 మిలియన్. ఓకే, సరే ఫ్రెండ్స్. ఓకే, వొడాఫోన్ ఇండియాకు లాస్ట్ అనదర్ 0.7 మిలియన్ లాస్ట్ అనదర్ అంటే వొడాఫోన్ ఐడియాకు 0.7 మిలియన్ తగ్గిపోయిండ్రు. మళ్ళా తగ్గుతానే ఉంటారు వొడాఫోన్ ఐడియాకు, ఎప్పుడూ తగ్గుతానే ఉంటారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లే కొత్త కస్టమర్లు. ఎక్కువగా ఎయిర్టెల్ లాభపడుతుంది ఇప్పుడు, తర్వాత జియో రీసెంట్గా వచ్చిన దాన్ని బట్టి, డేటాను బట్టి, తర్వాత బిఎస్ఎన్ఎల్. వొడాఫోన్ లాస్ట్ అయింది 0.7 మిలియన్, తగ్గిపోయినాయి కస్టమర్లు. స్టేట్ అండ్ బిఎస్ఎన్ఎల్ అయితే బిఎస్ఎన్ఎల్ అయితే 0.7 మిలియన్ యాక్టివ్ సబ్స్క్రైబర్స్ గెయిన్ అయింది. బిఎస్ఎన్ఎల్ కానీ 0.7 మిలియన్ యాక్టివ్ కొత్త సబ్స్క్రైబర్లు వచ్చినాయి. యాజ్ పర్ ట్రై అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం ట్రై అంటే. ఓకే, అది ఎయిర్టెల్ ఎక్కువగా లాభపడుతుంది, తర్వాత జియో, తర్వాత బిఎస్ఎన్ఎల్. వొడాఫోన్ ఐడియా లాస్ అయిపోయారు కస్టమర్స్ ఎక్కువగా. ట్రంప్ గవర్నమెంట్ మే ప్రెస్ ఇండియా టు గివ్ అమెజాన్, వాల్మార్ట్స్, ఇక్కడ దేవ్యాని ఇంటర్నేషనల్ ఉంది ఫ్రెండ్స్, దేవ్యాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఉంది కదా, క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ కంపెనీ, అది రెస్టారెంట్స్ కంపెనీ దేవ్యాని ఇంటర్నేషనల్. ఓకే, ఇంటర్నేషనల్ లిమిటెడ్ విచ్ ఆపరేట్స్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్, QSR చైన్ అంటాం. అది సచ్ యాజ్ పిజ్జా హట్, KFC ఇవన్నీ అందిస్తుంది. కోస్తా కాఫీ, పిజ్జా హట్ ఎక్కువ, పిజ్జా హట్, KFC, కోస్తా కాఫీ. ఓకే, త్రూ ఫ్రాంచైజ్ అగ్రిమెంట్స్ ద్వారా జరుపుతూ ఉంటుంది, ఇది నడుపుతూ ఉంటుంది. హ్యాస్ అనౌన్స్డ్ ఇట్స్ ప్లాన్స్ టు అక్వైర్ హోమ్ చైన్ బిర్యానీ బై కిలో. ఆ కంపెనీని, బిర్యానీ బై కిలో కంపెనీని ఇది అక్వైర్ చేస్తుంది దేవ్యాని ఇంటర్నేషనల్. బిర్యానీ బై కిలో
కంపెనీని అక్వైర్ చేస్తుంది, అంటే తీసుకుంటుంది, కొనుక్కుంటుంది. అది దేవ్యాని ఇంటర్నేషనల్కు పాజిటివ్. ఓకే, పాజిటివ్ కంపెనీకి. అంటే ఇంకో కంపెనీ కానీ కొంటా ఉంది, అది సర్వీసెస్ అందిస్తే ప్రాఫిట్ పెరుగుతుంది. అందుకు ట్రంప్ గవర్నమెంట్ మే ప్రెస్ ఇండియా టు గివ్ అమెజాన్, వాల్మార్ట్స్, ఫ్లిప్కార్ట్ ఫుల్ యాక్సెస్ టు $125 బిలియన్. ట్రంప్ గవర్నమెంట్ జస్ట్ మే ప్రెస్, ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉండి అమెరికాకు ఇండియాకు. వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చిండ్రు అమెరికా నుంచి, జేడి వ్యాన్స్ గారు వచ్చిండ్రు అమెరికా నుంచి ఇండియాకు నిన్న. ఇప్పుడు మోడీ గారితో డిస్కషన్ జరుగుతూ ఉండి ఈ టారిఫ్ వార్ గురించి. ట్రంప్ గవర్నమెంట్ మే ప్రెస్ ఇండియా టు గివ్ అమెజాన్, వాల్మార్ట్స్, ఫ్లిప్కార్ట్ ఫుల్ యాక్సెస్ టు $125 బిలియన్. అమెజాన్కు ఫ్లిప్కార్ట్ ఎవరిది? వాల్మార్ట్, అమెరికా వాల్మార్ట్ వాళ్ళదే ఫ్లిప్కార్ట్. అమెజాన్కు ఫ్లిప్కార్ట్కు ఫుల్ యాక్సెస్ ఇవ్వండి $125 బిలియన్ ఈ కామర్స్ మార్కెట్లో అంటా ఉన్నాడు ట్రంప్. ఓకే, ట్రంప్ గారు చెప్తున్నారు ఇండియాలో ఇమ్మని యాక్సెస్ $125 బిలియన్ లాభపడతాయి కదా, ఇది ఇండియాలో. వీళ్ళు బేరమాడుతూ ఉండరు వీళ్ళు. దిస్ టాక్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఎ ట్రేడ్ డీల్. ఈ టాక్స్ ఏంది? ట్రంప్ గవర్నమెంట్ అమెజాన్, వాల్మార్ట్స్, ఫ్లిప్కార్ట్కు యాక్సెస్ టు $125 బిలియన్ ఈ కామర్స్ మార్కెట్కు పార్ట్ ఆఫ్ ఎ ట్రేడ్ డీల్ జరుగుతుంది కదా. దానిలో భాగంగా కవరింగ్ సెక్టార్స్ లైక్ ఫుడ్ అండ్ ఆటోమొబైల్స్ సెక్టార్స్ ఉన్నాయి కదా, ఫుడ్ అండ్ ఆటోమొబైల్స్. దీని ద్వారా ట్రేడ్ డీల్ జరుగుతుంది. అమెజాన్కు, ఫ్లిప్కార్ట్కు ఫుల్ యాక్సెస్ ఇవ్వండి అని ప్రెజర్ తీసుకొని వస్తూ ఉన్నారు అమెరికా వాళ్ళు మన ఇండియా మీద. ఇంకా తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. దిస్ కమ్స్ అమిడ్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ విజిట్ టు ఇండియాకు వచ్చిండ్రు. వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ గారు ఇండియాలో ఉన్నారు ఇప్పుడు. పూనావాలా ఫిన్కార్ప్ హ్యాస్ ఎంటర్డ్ ద కన్స్యూమర్ డ్యూరబుల్స్ లోన్ మార్కెట్. పూనావాలా ఫిన్కార్ప్ ఫైనాన్స్ కంపెనీ ఫ్రెండ్స్ అది. ఓకే, హ్యాస్ ఎంటర్డ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ లోన్ మార్కెట్. కన్స్యూమర్ డ్యూరబుల్స్ లోకి లోన్ మార్కెట్లోకి ఎంటర్ అవుతా ఉంది కొత్తగా పూనావాలా ఫిన్కార్ప్ ఫైనాన్స్ కంపెనీ. ఇంట్రడ్యూసింగ్ ఏ కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇంట్రడ్యూసింగ్ డిజిటల్ ఈఎంఐ కార్డు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంది. పూనావాలా ఫిన్కార్ప్ డిజిటల్ ఈఎంఐ కార్డును ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంది కన్స్యూమర్ డ్యూరబుల్స్ లోన్ మార్కెట్లోకి దిగి. టు సింప్లిఫై పర్చేజర్స్ కోసము. ఓకే, దిస్ మూవ్ ర్యాపిడ్లీ ఎయిమ్స్ టు ఎక్స్పాండ్ రీటైల్ బిజినెస్, ఇంప్రూవ్ కోసం ఎక్స్పాండ్ చేసేదానికి, బూస్ట్ ప్రాఫిటబిలిటీ లాభాల కోసము. ఓకే, లివరేజింగ్ డిజిటల్ ఆన్బోర్డింగ్, అంటే ఇంటిగ్రల్ న్యూ డిజిటల్ ఆన్బోర్డింగ్ అంటే ఇంటిగ్రేట్ కొత్త క్లయింట్స్కు, కొత్త ఎంప్లాయీస్కు, కస్టమర్స్కు బిజినెస్ ఇంటి సిస్టమ్ కలిపేదానికి. అండ్ పాయింట్ ఆఫ్ సేల్ లోన్స్, లొకేషన్ అండ్ టైం వేరే కస్టమర్ కంప్లీట్స్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ కొనేదానికి లొకేషన్ అండ్ టైము కస్టమర్ కంప్లీట్ చేస్తాడు కదా ట్రాన్సాక్షన్. పాయింట్ ఆఫ్ సేల్ లోన్స్, పర్చేజ్ ఆఫ్ గూడ్స్ కంప్లీట్ చేసేదానికి. ఇంకా 361 కంపెనీ ఉంది ఫ్రెండ్స్, అది కానీ ఫైనాన్స్ కంపెనీ 361. ఓకే, ఇది అక్వైర్డ్ యూబిఎస్ ఇండియాకు అక్వైర్ చేసింది. ఓకే, వెల్త్ బిజినెస్, అది యూబిఎస్ ఇండియా వెల్త్ బిజినెస్ కంపెనీని అక్వైర్ చేసింది 361 వ్యామ్ కంపెనీ. అది 361 వ్యామ్ ఫైనాన్స్ కంపెనీ అక్వైర్ చేసింది 307 కోట్ల డీల్కు. ఓకే, ద డీల్ ఇంక్లూడ్స్ స్టాక్ బ్రోకింగ్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, రెసిడ్యువల్ లోన్ పోర్ట్ఫోలియో. ఈ కంపెనీ యూబిఎస్ ఇండియా వెల్త్ బిజినెస్ ఏం చేస్తుందంటే స్టాక్ బ్రోకింగ్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేస్తుంది, రెసిడ్యువల్ లోన్ పోర్ట్ఫోలియో ఓకే చేస్తుంది ఇది. ఓకే, 307 కోట్లకు డీల్ అది. ఓకే, ఇంకా ఎథర్ ఎనర్జీ ఐపీఓ వస్తూ ఉంది ఫ్రెండ్స్. ఎథర్ ఎనర్జీ ఐపీఓ వస్తూ ఉంది. కంపెనీ టు రైజ్ 2626 కోట్లకు రైజ్ చేస్తూ ఉంది, ఫ్రెష్ ఇష్యూ. ఓకే, ఎథర్ ఎనర్జీ ఐపీఓ వస్తుంది
అది ఆ కంపెనీ 2626 కోట్లకు ఫ్రెష్ ఇష్యూ రేజ్ చేస్తూ ఉంది టు లాంచ్ ఇన్ ఏప్రిల్ 28-30 3 రోజుల్లో లాంచ్ అవుతా ఉంది ఐపీఓ ఎథర్ ఎనర్జీ ఐపీఓ 28, 29, 30 ఏప్రిల్. ఓకే, ఈ 3 డేస్లో లాంచ్ అవుతా ఉంది. ఇది ఎథర్ ఎనర్జీ ఐపీఓ ఈవీ మ్యానుఫ్యాక్చరర్. ఇది 2 వీలర్ ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్. ఇది 2 వీలర్స్ ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్. ఈవీ వెహికల్స్ బైక్స్ తయారు చేస్తుంది, ఎలక్ట్రానిక్ బైక్స్. ఇది సెకండ్ ఇండియన్ ఈవీ మ్యానుఫ్యాక్చరర్ టు గో పబ్లిక్. అంటే అది ప్రైవేట్ కంపెనీ ఇప్పటి వరకు. ఓకే, ప్రైవేట్ కంపెనీ ఇప్పుడు పబ్లిక్లోకి వస్తూ ఉంది, స్టాక్ మార్కెట్లోకి వస్తూ ఉంది. అంటే ఐపీఓగా అది పబ్లిక్ కంపెనీ అవుతుంది, ప్రైవేట్ టు పబ్లిక్. ఓకే, పబ్లిక్ అంటాము, పబ్లిక్ కంపెనీ. ఎందుకంటే మనం కానీ ఇన్వెస్టర్లం అయిపోవచ్చు, జనరల్ పబ్లిక్ కానీ. ఓకే, ప్రమోటర్స్తో పాటు మనం కానీ, అప్పుడు ప్రమోటర్సే ఉంటారు, ఇప్పుడు మనం కానీ ఉంటాం, పబ్లిక్ కానీ. అందుకు పబ్లిక్ అంటాము. పబ్లిక్ అంటే స్టాక్ మార్కెట్లోకి ఐపీఓకి వస్తూ ఉందంటే పబ్లిక్ అయిపోతుంది. వచ్చిన తర్వాత రెండో కంపెనీ ఇది ఎలక్ట్రానిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఫస్ట్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఉంది కదా, లాస్ట్ ఇయర్ వచ్చింది ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ. ఓకే, ఓలా ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్, అది 2 వీలర్ ఈవీ కంపెనీ, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్స్. ఇది సెకండ్ కంపెనీ ఎథర్ ఎనర్జీ వస్తూ ఉంది. చూసి మీకు ఇంట్రెస్ట్ అయితే దాంట్లో పాల్గొనండి ఐపీఓలో. 3 డేస్ 28, 29, 30. ఇది ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ న్యూస్. ఇంకా చాలా ఉంది, నేను కవర్ చేయలేకపోతా ఉన్నా. ఇంత మాత్రమైనా మీరు చూడండి వీడియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ టుమారో.